హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పుష్యమి నక్షత్రం అండి. ఈ పుష్యమి నక్షత్రమే కొన్ని చోట్ల పుష్య నక్షత్రం కింద అంటూ ఉంటారండి. ఇది కర్కాటక రాశిలో 3 degrees 20 minutes నుంచి 16 degrees 40 minutes వరకు వ్యాపించే నక్షత్రం అండి. ఇది మొత్తం కూడా చాలా మంచి నక్షత్రం కింద అంటూ ఉంటారన్నమాట. తర్వాత దీన్ని పాలించే ప్లానెట్ ఏంటంటే శని మాట. ఇక్కడ శని తన డిసిప్లిన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారన్నమాట ఈ నక్షత్రం వాళ్ళ మీద. తర్వాత వీళ్ళకి భగవంతుడు ఎవరంటే బృహస్పతి మాట. దీనికి సంబంధించిన చెట్టు ఏంటంటే రావి చెట్టు మాట. ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రం అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా ప్రాస్పరస్ నక్షత్రం అన్నమాట. ఇది 8వ నక్షత్రం అన్నమాట. సో ఇక్కడ చాలా వీళ్ళ మ్యారిటల్ లైఫ్లో చాలా ఒడిదుడుకులు వీళ్ళు ఎదుర్కొంటారన్నమాట. ఎందుకు అంటే ఇది 8వ నక్షత్రం కాబట్టి. ఇక్కడ దీని గురించి మనం లోతుగా రీసెర్చ్ చేద్దాం. పుష్య అంటే నారిష్ చేయడం, చాలా కేరింగ్గా చూడటం మాట. తర్వాత ఒక పువ్వు వికసించడం మాట. తర్వాత ప్రాస్పర్ అవ్వడం మాట. అంటే ఇప్పుడు చూడండి, మన కమలం ఎలా అయితే కమలం పువ్వు కింద మడ్డి వాటర్ నుంచి ఎలా అయితే పై వరకు గ్రో అవ్వడానికి చాలా కింద నుంచి వస్తుందన్నమాట. వాటర్లో నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మన లోటస్ ఫ్లవర్ అనేది పై వరకు రావడానికి. అదంతా కూడా చాలా టైం ప్రాసెస్ అన్నమాట. అలానే పుష్యమి నక్షత్రం అనేది కూడా చాలా కేరింగ్గా, చాలా అవతల వాళ్ళని నరిష్ చేసేది, చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ కల నక్షత్రం అన్నమాట. ఋగ్వేదాలో ఇదే పుష్యాని టిష్యా అని కూడా అంటారన్నమాట. ఎందుకు అలా అన్నారంటే అది ప్రాస్పరిటీని చూపించే నక్షత్రం అన్నమాట. ఈ పుష్యకి తర్వాత మన ఆమ్లా చెట్టు కూడా చాలా అసోసియేట్ అయ్యి ఉంది మాట. ఎప్పుడైతే గనక జూపిటర్ అనేది 5 degrees కర్కాటక రాశిలో ఇదే పుష్యమి నక్షత్రంలో జూపిటర్ అనేది చాలా హైలీ ఎగ్జాల్ట్ అయ్యి ఉంటుంది మాట. సో ఈ పుష్యమి నక్షత్రం అనేది చాలా ఎంతో సక్సెస్ని ఇచ్చే నక్షత్రం అన్నమాట. దీంట్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులనే మనం చెప్పుకోవాలి అన్నమాట. పుష్యమి నక్షత్రం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మన బృహస్పతి గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలన్నమాట. బృహస్పతిని చాలా పెద్ద గురువు మాట. ఆయన అంటే ఏంటి, మన అందరిలో కల్లా పెద్ద ప్రీస్ట్ కింద చూస్తారన్నమాట భగవంతుడు అందరిలో కల్లా కూడా. అంటే ఆయనకి అంత పవర్ ఉంటుంది మాట. ఆయన కేవలం ఒక గురువు కిందే కాదు, ఆయన ఒక పొలిటికల్ అడ్వైజర్ లా కూడా పనిచేసేవాళ్ళు అన్నమాట. ఎవరు, బృహస్పతి తర్వాత శుక్రాచార్య కూడా ఇద్దరు చాలా పొలిటికల్ అడ్వైజర్స్ అన్నమాట. ఏదన్నా వార్ వస్తోంది అనుకోండి, ఆ వార్ వచ్చినప్పుడు అవతల ఎనిమిని ఎట్లా మనం ఓడించాలి, ఎట్లా స్ట్రాటజీస్ ఉపయోగించాలి, ఇవన్నీ కూడా బృహస్పతి ఇంద్రుడికి ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. సో ఎప్పుడు కూడా బృహస్పతి సేవ్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఆయన బృహస్పతి ఏంటంటే ఎంతసేపు తన పనే తను చూసుకుంటూ ఉండేవాళ్ళమాట. ఎప్పుడు ఇలా పొలిటికల్ అడ్వైజింగ్లోనూ అట్లా ఉండేవాళ్ళమాట. ఒకసారి ఏమవుతుందంటే ఈ ఇంద్రుడు ఒక పెద్ద ఫంక్షన్ లాంటిది అరేంజ్ చేస్తారన్నమాట. దాంట్లోకి అందరినీ ఇన్వైట్ చేసి బృహస్పతిని కూడా ఇన్వైట్ చేస్తారు, కానీ బృహస్పతిని అంత ఎక్కువగా పట్టించుకోవడమాట. అప్పుడు ఏమవుతుందంటే బృహస్పతికి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. అట్లానే ఎప్పుడైతే జూపిటర్లో మన 5 degrees పుష్యమి నక్షత్రం ఉందనుకోండి, అది ఎగ్జాల్ట్ అయ్యి ఉందని చెప్పాను కదా, వీళ్ళు కూడా చాలా మంచి సలహాలు ఇస్తారండి. ఎవరైనా సరే వీళ్ళని అవమానించినా లేకపోతే ఇబ్బందికరమైన సిట్యువేషన్స్లో పెట్టినా కూడా ఈ
జూపిటర్ పుష్యమి నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఏమీ అనరు, ఏమీ గొడవ పెట్టుకోరన్నమాట. అక్కడి నుంచి ఆ సిట్యువేషన్ నుంచి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా ఎన్నిసార్లు వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు బడ్జ్ అవ్వరన్నమాట. ఇంకా వాళ్ళు ఏమీ అనకుండానే వెళ్ళిపోతారన్నమాట. అలానే ఇంద్రుడి సభలో నుంచి వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఓసారి ఇంద్రుడికి తర్వాత రాక్షసులకి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అసలు బృహస్పతి పట్టించుకోరన్నమాట. పట్టించుకోకపోతే అక్కడ ఈ దేవుళ్ళ వైపు నిలుచున్నది ఎవరంటే ఆరుద్ర. ఆరుద్ర అంటే మన శివుడు మాట. ఆరుద్రుడు నుంచున్నా సరే అక్కడ ఇంద్రుడు దేవతలందరూ ఓడిపోతారన్నమాట. అవతల ఈ రాక్షసులందరూ గెలుస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏం చేయాలో ఇంద్రుడికి అర్థం కాదు అన్నమాట. అక్కడ ఏం మిస్ అయ్యింది, ఆ పొలిటికల్ సలహాలు ఇచ్చేవాళ్ళు మిస్ అయ్యారన్నమాట. అది ఎవరిస్తారు, జూపిటరే ఇస్తారన్నమాట. సో ఎంబడే వెళ్ళి ఇంద్రుడు తను చేసిన తప్పుకి క్షమాపణ కోరుకొని నన్ను క్షమించండి అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర నుంచి సలహా తీసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇక్కడ వీళ్ళు 10 మందికి ఎప్పుడు కూడా హెల్ప్ చెయ్యాలనే వీళ్ళు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారన్నమాట. ఈ పుష్యమి నక్షత్రంలో ఉన్న వాళ్ళు అవతల వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చెయ్యాలి, నేను మంచిగా ఒక అమ్మలాగా అందరినీ ఆదుకోవాలి అని ఎప్పుడు చూస్తూ ఉంటారన్నమాట. అమ్మలాగా ఎందుకు ఆదుకోవాలని చూస్తూ ఉంటారు, వాళ్ళకి కనిపించే ఏదైతే బొమ్మ ఉంటుంది చూసారా, అది ఆవు పొదుగు మాట. అంటే ఏం చేస్తుంది, అక్కడ ఆవు నుంచి మనకి మిల్క్ లభిస్తుంది. మిల్క్లో నుంచి ఏమొస్తుంది, మంచి పోషకాహారం వస్తుంది. అందరూ పాలు తాగలుగుతున్నారు, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో ఒక అమ్మ తన బిడ్డల నుంచి ఏమీ కోరుకోకుండా అమ్మ ఎంత త్యాగం చేసి అమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటుందో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు కూడా అవతల వాళ్ళని చాలా కేరింగ్గా జాగ్రత్తగా ఏమీ వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ సర్వీస్ని వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. మనం అసలు ఒక్కొక్క నక్షత్రానికి ఏమేమైతే సింబల్స్ ఉన్నాయో వాటికి అసోసియేట్ అయి ఉన్న దేవతల్ని చూస్తే మనం దాదాపు ఆ నక్షత్రము ఎటువైపు వెళ్తుందో ఈజీగా అనలైజ్ చేసి చెప్పచ్చు అన్నమాట. ఇక్కడ జూపిటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జూపిటర్ తన భార్య అయిన తారా ఇద్దరూ కూడా మ్యారేజ్ అవుతుంది అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత తారా చాలా అందమైన ఆవిడమాట. సో జూపిటర్ ఏంటి, ఎప్పుడూ కూడా కొంచెం సెల్ఫిష్గా ఉంటారన్నమాట. ఎప్పుడు తన పనే చూసుకుంటూ తను ఎప్పుడూ కూడా తన చాలా డీప్ రీసెర్చ్లోనూ తర్వాత డీప్ పొలిటికల్ అడ్వైజింగ్లోనూ తన పని తను చేసుకుంటూ ఇంటి గొడవలను అసలు పూర్తిగా మర్చిపోతారన్నమాట. ఇక్కడ తారా చాలా ఒంటరిగా ఉంటుంది అన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఆవిడ ఈ చంద్రుడిని చూసి చాలా మెస్పరైజ్ అయ్యి ఏమవుతుందంటే వెళ్ళిపోతారన్నమాట. చంద్రుడితో ఎలోప్ అయిపోతారన్నమాట మన తారాదేవి. అయితే అప్పుడు బృహస్పతి భార్య అయిన తార మన చంద్రుడితో వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయి ఆవిడ ప్రెగ్నెంట్ కూడా అవుతారన్నమాట. అయితే ఇదంతా లేటుగా తెలుస్తుంది అన్నమాట జూపిటర్కి. ఎందుకంటే ఆయన ఎప్పుడు తన సొంత పనిలోనే ఉంటారు, అసలు వైఫ్ని ఎక్కువగా పట్టించుకోరన్నమాట. బృహస్పతికి తన భార్య అయిన తార చంద్రుడితో వెళ్ళిపోయిందని తెలిసి ఎంబడే చంద్రుడి దగ్గరికి వెళ్తారన్నమాట. తన భార్యని తనకి ఇప్పించమని మిగతా దేవుళ్ళతో కలిసి వెళ్ళి అడిగినప్పుడు చంద్రుడు అంటారన్నమాట, నాకేం సంబంధం లేదు, తను వస్తానంటే తీసుకెళ్ళండి, కానీ తను రానని చెప్తోంది అని చెప్పి చంద్రుడు అంటాడనమాట. సో ఫైనల్లీ తారాని అడిగితే ఆవిడ నిరాకరిస్తుంది మాట, నేను రాను అని. అప్పటికి ఏమవుతుందంటే ఈ జూపిటర్కి దేవుళ్ళందరూ సపోర్ట్ చేస్తారన్నమాట. మరి మూన్కి గురు శుక్రాచార్య తర్వాత అటువైపు రాక్షసులు అందరూ సపోర్ట్ చేస్తారన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుందన్నమాట. ఫైట్ జరిగినప్పుడు ఎంబడే ఈ ఫైట్ని ఆపడానికి బ్రహ్మదేవుడు వస్తారన్నమాట. వచ్చి చాలా నచ్చజెప్తారన్నమాట తారాకి, లేదు నువ్వు నీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి. చాలా ఫైనల్గా ఎప్పుడైతే గనక
తార యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు యాక్సెప్ట్ చేసి జూపిటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే జూపిటర్ యొక్క మ్యారేజ్ లైఫ్ అనేది చాలా అన్హ్యాపీ అండ్ డిస్టర్బ్డ్గానే ఉంటుందన్నమాట. సేమ్ అలానే పుష్య నక్షత్రంలో ఎవరైనా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా తర్వాత వాళ్ళ పార్ట్నర్స్కి కానీ లేదా ఈ పుష్య నక్షత్రం వాళ్ళకి కానీ ఏమి అనిపిస్తుందంటే నా పార్ట్నర్ ఎక్కువగా నాకు టైం స్పెండ్ చెయ్యట్లేదు, ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని ఉద్ధరించే ప్రోగ్రాంలోనే ఉంటారు, అవతల ఇల్లుని చక్క పెడుతూ ఉంటారు కానీ మన ఇంటిని వీళ్ళు చక్క పెట్టరు. సో ఎప్పుడు అవతల వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని కానీ అవతల వాళ్ళ లైఫ్ని కానీ వీళ్ళు సరిచేసే ప్రాసెస్లోనే ఉంటారు కానీ మా హౌస్ ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి అని చెప్పి ఎప్పుడూ కూడా వీళ్ళు కానీ వీళ్ళ పార్ట్నర్ కానీ ఎక్కువగా కూడా బాధపడుతూ ఉంటారన్నమాట. దానివల్ల ఎక్కువగా కూడా మ్యారేజెస్లో డిస్టర్బెన్స్ రావడం, లేదంటే డైవర్స్ అవ్వడం, లేదంటే ఒకవేళ కలిసున్నా కూడా మనసు చాలా బాధపడుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే పుష్య నక్షత్రంలో జనరల్గా మ్యారేజెస్ అనేవి ఎక్కువగా చెయ్యరన్నమాట. అది ఎందుకు అంటే ఇది 8వ నక్షత్రం, తర్వాత దీన్ని చిద్ర నక్షత్రం అని అంటారన్నమాట. చిద్ర అంటే ఇక్కడ ఏంటంటే అర్థం హోల్స్ పెట్టడం అన్నమాట. తర్వాత టు టియర్ అంటే ఏంటి, ఏదైనా సరే చించేయడం అన్నమాట, 2 ముక్కలుగా చేసేయడం అన్నమాట. అందుకని జనరల్గా పుష్య నక్షత్రంలో ముహూర్తాలు అనేవి ఎక్కువగా పెట్టరన్నమాట. తర్వాత ఇంకొక బిలీఫ్ ఉందండి, అదేంటంటే సీతారాములు కూడా పుష్య నక్షత్రంలో వివాహం అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పటికీ ఆ డిస్టెన్స్ అనేది వచ్చింది అనేది ఒక చిన్న టాక్ ఉంటుంది అన్నమాట. అట్లానే ఇక్కడ పుష్య అనేది చాలా లక్కీ అండ్ పర్ఫెక్ట్, చాలా మంది ఇక్కడ వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కువగా ఉంటారన్నమాట. ఇది చాలా ప్రాస్పరిటీని ఇచ్చే నక్షత్రం అన్నమాట. సో ఎప్పుడైనా సరే వీళ్ళ మ్యారేజ్ లైఫ్కి తర్వాత బయట ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా చాలా బ్యాలెన్స్డ్గా వీళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వ్యవహరించాలన్నమాట. వీళ్ళు వసతాగా చాలా మంచి వాళ్ళండి. ఒక తల్లి ఎంతైతే కేరింగ్గా ప్రొటెక్టివ్గా ఉంటుందో, అందరికీ ఎంత ఏది ఆశించకుండా వీళ్ళు హెల్ప్ చేయాలనే చూస్తారన్నమాట. సో వీళ్ళు ఒకవేళ వీళ్ళని అవతల వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసిన తర్వాత విసుక్కున్నా కసురుకున్నా వీళ్ళు అస్సలు తట్టుకోలేరన్నమాట. అందుకని పుష్యమి నక్షత్రం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే చాలా మంచి పద్ధతి అండి. అంతేగాని గొడవకు కానీ బాధకు కానీ బాధపడాల్సిన నెసెసిటీ కానీ ఏమీ లేదన్నమాట. అది అవాయిడ్ చేయడమే మంచి పద్ధతి అన్నమాట. తర్వాత ఇంకా పుష్యమి నక్షత్రంతో మనం చూసుకుంటే గనక రావి చెట్టు అసోసియేట్ అయి ఉంటుంది అన్నమాట. రావి చెట్టు గురించి చెప్పాలనుకుంటే ఈ రావి చెట్టులో నుంచి 24 అవర్స్ మొత్తం కూడా 24 గంటలు కూడా ఎప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది అన్నమాట. చాలా మంచిది అన్నమాట. మనం ఇప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు చాలా మంది రావి చెట్టు కింద ప్రదక్షిణం చేస్తారు. తర్వాత ఎందుకు చేస్తారంటే మనకి డిసీజెస్ తగ్గుతాయని, చాలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయని చేస్తారన్నమాట. ఈ రావి చెట్టుకి కూడా ఓ చిన్న స్టోరీ ఉందండి. అదేంటంటే రావి చెట్టు దగ్గర ఉండేది ఆ లక్ష్మి అన్నమాట. ఆ లక్ష్మీదేవి రావి చెట్టు మీద ఉంటుంది అని అంటారన్నమాట. ప్రతి శనివారం రోజున లక్ష్మీదేవికి సిస్టర్ అన్నమాట ఆ లక్ష్మి. ఆవిడ్ని కలవడానికి లక్ష్మీదేవి వస్తారని అంటూ ఉంటారన్నమాట. సో శనివారం పూట రావి చెట్టుకి ప్రదక్షిణం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తారని చాలామంది నమ్ముతారన్నమాట. అందుకని చాలామంది ఏం చేస్తారంటే శనివారం పూట ప్రదక్షిణాలు చేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్తారన్నమాట. అలా చేస్తే మన లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. అందుకని రావి చెట్టు చాలా మంచిది అన్నమాట. 24 అవర్స్ ఎప్పుడు కూడా ఆక్సిజన్ సప్లై చేస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఈ మెడికల్ టర్మినాలజీలో కూడా చూసుకుంటే మనం
సో మెడికల్గా కూడా చూసుకుంటే మనం పుష్యమి నక్షత్రం చాలా మంచిది మాట. చూసారా, దానికి అసోసియేట్ అయి ఉన్నాయి కూడా అన్నీ కూడా మంచి చేసేవే మాట. ఈ పుష్యమి నక్షత్రంలో చాలామంది చిన్నపిల్లలకి ఎవరికైతే గనక చాలా లో ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్స్ వేస్తూ ఉంటారన్నమాట ఇదే పుష్యమి నక్షత్రంలో. అలా ఈ పుష్యమి నక్షత్రం అనేది చాలా మెడికల్ దాంట్లోనూ తర్వాత మెడిసినల్ హర్బ్స్లోనూ ఎక్కువగా యూటిలైజ్ అవుతుంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఏదన్నా ఈ పుష్యమి నక్షత్రం టైంలో గనక మెడిసిన్స్ వేస్తే తొందరగా క్యూర్ అవుతుంది, ఫైటింగ్ కెపాసిటీ పెరుగుతుంది అని శాస్త్రంలో చెప్తారన్నమాట. సో అలా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పుడు ఈ పుష్యమి నక్షత్రం టైంలో ఎవరన్నా మందు వేసుకుంటే చాలా తొందరగా తగ్గుతుంది అని ఇదివరకు వాళ్ళు బాగా ఎక్కువగా నమ్మేవాళ్ళు, దాన్ని పాటించే వాళ్ళు కూడా అన్నమాట. అలా పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా మంచి డాక్టర్స్ కూడా అవ్వగలరు. ఎందుకంటే ఒక డాక్టర్ ఎంతో కేరింగ్గా ఎంతో ప్రొటెక్టివ్గా తన ఆ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని చాలా ఓర్పుగా డీల్ చేసినప్పుడు అవతల వాళ్ళ కష్టాల్ని వీళ్ళు మొత్తం పూర్తిగా విని దానికి మంచి సలహా ఇచ్చినప్పుడు వీళ్ళు చాలా మంచి సైకాలజిస్టులు డాక్టర్లు కూడా ఎక్కువగా ఈ నక్షత్రంలో ఉండగలరు అన్నమాట. పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా మంచి ఫుడీస్ అని మనం చెప్పుకోవచ్చండి. వీళ్ళకి మిల్క్ తాగడం చాలా ఇష్టం. అలానే మిల్క్ పౌడర్స్ పెద్దయినా కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. లేదా మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువగా తినటం అనేది వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. వీళ్ళు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. లేదా ప్రొలాంగ్ చేస్తారన్నమాట లాంగ్ టైంకి మాట, ఇంకా అలా డిలే చేస్తూ ఉంటారన్నమాట. దాన్ని తొందరగా సాల్వ్ చేయాలని చూడరన్నమాట. ఎందుకు, గోట్ ఏం చేస్తుందండి, మేక చాలా నెమ్మదిగా తింటుంది మాట. తర్వాత ఎప్పుడు చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. వీళ్ళు కూడా చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారన్నమాట. ఏదన్నా ఎఫ్లిక్షన్స్ ఉన్నాయనుకోండి పుష్య నక్షత్రానికి, అంటే పుష్య నక్షత్రానికి ఏమన్నా ఎఫ్లిక్షన్స్ ఉంటే, అంటే ఏంటి, మూన్ పుష్యమిలో ఉన్నప్పుడు ఏమన్నా ఎఫ్లిక్షన్స్ ఉంటే గనక వీళ్ళని చాలామంది చాలా రకాలుగా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తారన్నమాట అందరూ కూడా. అంటే పాపం వీళ్ళ యొక్క మంచితనాన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విషయంలో వీళ్ళు ఎక్కడ హెల్ప్ చేయాలి, ఎంతవరకు హెల్ప్ చేయాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి హెల్ప్ చేయాలన్నమాట. వీళ్ళు చాలా మంచి అడ్వైజర్స్ అండి. చాలా బిజినెస్ అడ్వైజర్ చేస్తూ ఉంటారు. హాస్పిటాలిటీకి సంబంధించిన సర్వీసెస్లోను, స్పాలోను, తర్వాత ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్లోను, డాక్టర్స్, సైకాలజిస్ట్, తర్వాత నర్సెస్, తర్వాత మంచి గురూస్ గాను వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట. తర్వాత పుష్యమి నక్షత్రం అనేది గ్రీన్ కలర్కి సంబంధించిన నక్షత్రం అన్నమాట. అంటే షుగర్ కేన్, బార్లీ, తర్వాత రైస్ కూడా అసోసియేట్ అయ్యి ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా పుష్యమి నక్షత్రంలో ఉన్న మెన్ ఎక్కువగా కూడా ఏదో ఒక రకమైన బియర్డ్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కొంచెం వీళ్ళు ఒకవేళ మూన్ కానీ లేదా మన లగ్నం కానీ పుష్యమి నక్షత్రంలో ఉంటే గనక వీళ్ళు కొంచెం బాగా లావుగా ఉండగలరు అన్నమాట. ఫుడీస్ అని చెప్పాను కదండి, అందుకని వెయిట్ ఎక్కువ పుటాన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా ఎవరైతే పీపుల్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఎక్కువగా వీళ్ళు విపరీతంగా నమ్ముతూ ఉంటారన్నమాట. తర్వాత వీళ్ళు ఎక్కువగా కూడా అందరికీ హెల్ప్ చెయ్యాలి అని ఆలోచిస్తారు, కానీ నేను ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యాలి అని వీళ్ళు ఆలోచించారన్నమాట. అందుకల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళని పీపుల్ ఎప్పుడైనా సరే బ్లేమ్ చేసినప్పుడు వీళ్ళు చాలా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారన్నమాట. ఎందుకంటే చాలా ఒంటరిగా అయిపోతారన్నమాట. ఇంకా కంప్లీట్గా అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారన్నమాట. ఎందుకు, వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతారన్నమాట. నేను ఫెయిల్ అయ్యాను అనే విషయాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరన్నమాట తొందరగా. జనరల్గా కూడా వీళ్ళు చాలా సింపుల్గా ఉండే పర్సన్స్ అన్నమాట. ఇక్కడ వీళ్ళకి చిన్న రెమెడీ ఏంటంటే
వీళ్ళు రాగి చెట్టు పూజించడం కానీ, లేదా వీళ్ళు ఏదన్నా మంచి స్పిరిచువల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ చదివి వాళ్ళు వాళ్ళ అటెన్షన్ని ఏదన్నా మైండ్ బాగా డిస్టర్బ్డ్గా అనిపించినప్పుడు అలా చదవడం వల్ల ఏమవుతుందంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ పుష్యమి నక్షత్రం అనేది శని రూల్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి జనరల్గా కూడా సాటర్న్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు కాబట్టి ఎంతవరకు చెయ్యాలి ఎంతవరకు చేయకూడదు అనే డిసిప్లిన్ వీళ్ళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా అకల్ట్ సైన్సెస్లోకి, తర్వాత హీలింగ్ థెరపీస్, చాలా డీప్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు చూడండి, గురువుల దగ్గరికి వెళ్ళడం, ఇదివరకు గురుకుల ఆశ్రమ్స్ అనేవి ఉండేవన్నమాట. అట్లా కాకుండా ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి ఏదన్నా నేర్చుకోవాలి అని అనుకుండే తాపత్రయం వీళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ వీళ్ళు దేవుణ్ణి కానీ, తర్వాత బాగా మంత్రాస్ని కానీ ఎక్కువగా జపిస్తూ ఉంటారన్నమాట. భగవంతుడి మీద ఎక్కువగా నమ్మకం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకని వీళ్ళు రాగి చెట్టుకి నీళ్లు పోసిన, రావి చెట్టుకి అంటే పీపుల్ ట్రీకి ఎక్కువ నీళ్లు పోసినా చాలా వీళ్ళకి మంచి జరుగుతూనే ఉంటుంది అన్నమాట. శనివారం పూట పోస్తే చాలా మంచి జరుగుతుంది అన్నమాట. జూపిటర్ ఎప్పుడైతే పుష్య నక్షత్రంలో ఉందనుకోండి, జనరల్గా వీళ్ళు ఫుడ్ బిజినెస్లో కానీ, రెస్టారెంట్ బిజినెస్లో కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. శని ఎప్పుడైతే పుష్య నక్షత్రంలో ఉందనుకోండి, వీళ్ళు స్పిరిచువాలిటీ కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కానీ, తర్వాత మంచి నర్సెస్లో కానీ, తర్వాత ఏదైనా సరే కేర్ ఎక్కువగా తీసుకుండే బిజినెస్లో కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత వీనస్ అనేది పుష్య నక్షత్రంలో ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా సొసైటీకి నేను మంచి చెయ్యాలి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సొసైటీకి వీళ్ళు ఎన్జిఓస్లో కానీ, ఏదైనా హ్యుమానిటేరియన్ సర్వీసెస్లో కానీ ఎక్కువగా వీళ్ళు ఉంటారన్నమాట. జూపిటర్ అనేది సెకండ్ హౌస్లో ఉంటే, అది కూడా ఎగ్జాల్ట్ అయ్యి మన పుష్య నక్షత్రంలో ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు అవతల వాళ్ళని ఎప్పుడూ కూడా క్రిటిసైజ్ చెయ్యకూడదన్నమాట. తర్వాత వీళ్ళు చాలా అప్రిషియేషన్ని కోరుకుంటారన్నమాట. ఎప్పుడైతే ఎవరన్నా వీళ్ళని క్రిటిసైజ్ చేశారనుకోండి, ఇంకా వీళ్ళు అన్స్టేబుల్ అయిపోతూ ఉంటారన్నమాట. వీళ్ళని ఎక్కువగా కూడా పాపం వీళ్ళ యొక్క మంచితనాన్ని పీపుల్ ఎక్కువగా మ్యానిపులేట్ చేస్తారు. ఎక్కువగా పాపం వీళ్ళని ఎక్కువగా చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా థియేటర్ ఆర్ట్స్లోను, బిజినెస్లోను, ఫైనాన్స్లోను చాలా బాగా రానియగలరు అన్నమాట. వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక భయం ఉంటుంది అన్నమాట. అది ఏంటంటే ఈ వాళ్ళ యొక్క పార్ట్నర్ అనేది వెళ్ళిపోతారేమో మమ్మల్ని వదిలేసి అనే భయం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే జూపిటర్ యొక్క మ్యారేజ్ లైఫ్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా వీళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది అన్నమాట. నా పార్ట్నర్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయం ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఏమన్నా ఉండనియండి, ఏ విషయం లేకపోయినా సరే వీళ్ళకి ఎప్పుడూ కూడా అలాంటి ఒక భయం అనేది మనం చూడొచ్చు మాట. సో ఎప్పుడు కూడా వీళ్ళు అలాంటి విషయాల్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. తర్వాత పుష్యమి నక్షత్రంలో ఉన్న ఆడవాళ్ళు చాలా డెడికేటెడ్గా, చాలా అందంగా ఉంటారు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారన్నమాట. చాలా సోషల్ సర్వీసెస్ ఎక్కువగా కూడా చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత పుష్యమి నక్షత్రంలో ఉన్న మగవాళ్ళు జనరల్గా వాళ్ళ ఎమోషన్స్ని ఎప్పుడూ కూడా ఎక్స్ప్రెస్ చెయ్యరన్నమాట బయటికి. సో అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, మంచి ఎమోషన్స్ అయితే పర్వాలేదు, ఏదైనా బాధ ఉన్నా కూడా బయటికి చెప్పకపోవడం ద్వారా వీళ్ళు ఎక్కువగా కూడా డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. తర్వాత వీళ్ళు జనరల్గా కూడా చాలా అందరికీ నేను నా వల్ల ఏదో ఒక సహాయం జరగాలి, ఎవరన్నా పీపుల్ ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ కావాలి అని అంటే వీళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారన్నమాట. అందుకని పుష్యమి నక్షత్రం అనేది ఎంపరర్ ఆఫ్ నక్షత్ర అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఒక బాధ్యతని ఎప్పుడైతే తీసుకున్నారో, నేను అవతల వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అనే బాధ్యతను తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అది
చేసి తీరుతారన్నమాట. ఎక్కువగా కూడా వీళ్ళు సర్వీస్ చేస్తారన్నమాట అవతల వాళ్ళకి. ఎందుకంటే ఇది వీళ్ళ యొక్క ఈ నక్షత్రం యొక్క కర్మ ఏంటంటే వీళ్ళు పీపుల్కి ఖచ్చితంగా కేరింగ్గా, నర్చరింగ్గా, సర్వీస్ ఓరియంటెడ్గా వీళ్ళు అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే ఇది తన ఫ్యామిలీ కంటే కూడా అవతల వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా హెల్ప్ చేయడం అనేది ఈ జన్మలో వీళ్ళు చేసుకున్న కారణం అన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ లైఫ్లో వీళ్ళు అలా తొలగించేసుకుంటూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే గనక పుష్యమి నక్షత్రం కి ఏమైనా మెలఫిక్స్ ఉంటే గనక వీళ్ళ మదర్ పూర్తిగా ప్రేమగా చూడకుండా, లేకపోతే సరైన ఫుడ్ వీళ్ళకి లభించే అవకాశం తక్కువగా ఉంటుందంట. మాల్ నరిష్మెంట్ అన్నమాట. కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వీళ్ళకి అందకపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి కదండి. ఇప్పుడు పుష్యమి నక్షత్రం మొదటి పాదం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వీళ్ళు జనరల్గా కూడా ఒక అమ్మ ఎట్లా అయితే పిల్లల్ని ప్రేమగా చూసి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదో వీళ్ళు కూడా అంతే ప్రేమగా ఉంటారన్నమాట పీపుల్తో. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఈ ఫస్ట్ పదాలో ఉన్న వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారన్నమాట. అది ఎలా అంటే వీళ్ళు చాలా డైనమిక్గా ఉంటారు. వీళ్ళకి అటెన్షన్ ఎక్కువగా కావాలన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా సొసైటీకి, తర్వాత ఎవరికైనా నిజంగా హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా చారిటీ ఎక్కువ చేస్తారు. వీళ్ళు మంచి గివర్స్ మాట. తర్వాత వీళ్ళు హోటల్ ఫీల్డ్స్లో కానీ, క్రియేటివిటీ ఫీల్డ్స్లో కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏదైనా సరే తొందరగా ఫ్యామిలీతో అటాచ్ అయిపోతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఇంటి దగ్గర చాలా మంచి పొజిషన్ ఉందనుకోండి, వీళ్ళు అవతల వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళని చాలా బాగా ట్రీట్ చేసి, తర్వాత వాళ్ళకి చాలా మంచి కంఫర్ట్ని ఎక్కువగా ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళకి గుర్తింపు రావాలని ఎక్కువగా కూడా వీళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏ హెల్ప్ చేసినా సరే గుర్తింపుని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారన్నమాట. జనరల్గా కూడా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపుని ఆశించకూడదు, అసలు ఏది ఆశించకూడదు అన్నమాట. ఎందుకు? ఇది శని రూల్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా హెల్ప్ చేయాలి, అదర్ సొసైటీకి ఏదోటి ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు అటెన్షన్ని కోరుకుంటూ ఉంటారో, రికగ్నైజేషన్ని ఎక్కువ కోరుకుంటూ ఉంటారో శాటర్న్ వచ్చేస్తారన్నమాట. ఏమని చెప్తూ ఉంటున్నారు, ఎంతవరకు చెయ్యాలో అంతవరకే వీళ్ళని చేయనిస్తారన్నమాట. బియాండ్ దట్ వన్ వాళ్ళని చేయనియరన్నమాట. సో ఇక్కడ వీళ్ళు న్యాచురల్గా చెయ్యాలి తప్పితే అటెన్షన్ కోసం ఏది కూడా చేయకూడదు అన్నమాట. ఒకవేళ అలా చేస్తే గనక శాటర్న్ అనేది బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం 2వ పాదలో ఉందనుకోండి, ఇక్కడ మైండ్ ఎప్పుడు కూడా అందరికీ అటాచ్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే ఎవరితో వీళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉందో, ఎవరైతే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారో, వీళ్ళు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని వీళ్ళ ప్రాబ్లమ్స్గా అనుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళందరినీ నరిష్ చేస్తారు. వీళ్ళకి ఇంకా ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు మాట. అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చాలా జెన్యూన్గా చేస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళల్లో చాలామంది హీలర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, డైటీషియన్లు ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు, చాలా మంచి మంచి డాక్టర్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఒక్కటే, అదేంటంటే పర్ఫెక్షన్ అన్నమాట. ఎప్పుడైనా సరే వీళ్ళు చాలా ఏ పని చేసినా నేను కరెక్ట్గా చేస్తున్నానా, పర్ఫెక్ట్గా చేస్తున్నానా అనే ఎక్కువగా ఆలోచిస్తారు. అంతేగాని ఎక్కువగా ఎమోషనల్గా చెయ్యాలి అని వీళ్ళు అనుకోరన్నమాట. పర్ఫెక్షన్ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడూ కూడా ఒక డ్యూటీ మైండ్గా ఉంటారన్నమాట. ఓకే, నేను ఇవాళ వెళ్ళి ఈ టాస్క్ ఫినిష్ చేశానా లేదా, ఓకే నేను ఈరోజు బాగా చేశానా లేదా, అంతవరకే అన్నమాట. వీళ్ళకి
ఎటువంటి అప్రిషియేషను లభించదు, ఎటువంటి రికగ్నైజేషన్ కూడా లభించదు అన్నమాట. వీళ్ళు ఎంత వర్క్ చేసినా సరే వీళ్ళకి ఏ అప్రిషియేషను ఏ రికగ్నైజేషను లభించదన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ ఈ నక్షత్రం ఏం చెప్తుందంటే మీరు ఏదైనా సరే పీపుల్కి ఎక్కువగా కూడా అటాచ్ అయ్యి చాలా కేరింగ్గా నర్చరింగ్గా చెయ్యండి అని చెప్తోంది అన్నమాట. అందుకని జనరల్గా కూడా డాక్టర్స్ ఎక్కువగా కూడా ఈ సెకండ్ పాదా వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఏంటి, డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్కి సలహా ఇవ్వడం అన్నమాట. ఈ మందు వేసుకుంటే మీకు తగ్గుతుంది అన్నది డ్యూటీ మైండెడ్గా ఉంటుంది అన్నమాట. మంచి మంచి పీడియాట్రిషియన్స్, హీలర్స్ అందరూ కూడా ఈ సెకండ్ పదాలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే శని పుష్యమి నక్షత్రంలో ఉందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు పక్కన వాళ్ళకి అడ్వైజర్స్ ఇవ్వకూడదు. శని పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరికన్నా అడ్వైజులు ఇచ్చారనుకోండి, అవి ఎప్పుడూ రాంగే తేలుతాయి. వాళ్ళతో వీళ్ళకి ఎప్పుడూ కూడా రిలేషన్ డ్యామేజ్డ్గా ఉంటుంది అన్నమాట. పుష్యమి నక్షత్రం ఇక 3వ పాదం తీసుకుంటే గనక ఇది చాలా మంచి పాదం అనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. తర్వాత వీళ్ళు చాలా క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉంటారు అన్నమాట. తర్వాత మంచి మంచి డిప్లొమాట్స్, తర్వాత ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కానీ, తర్వాత ప్రొఫెషనల్ కొరియర్స్లో కానీ, లేదా ఇంటర్నేషనల్ ఏదైనా బ్రాండ్స్గా ఉన్న వాళ్ళు కానీ, అంబాసిడర్స్ కానీ అట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. క్రియేటివిటీ ఫీల్డ్స్, ఆర్ట్స్లో కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు అవతల వాళ్ళకి ఒక సర్వీస్ టైప్ ఆఫ్ హెల్ప్ని చెయ్యాలనుకుంటారు అన్నమాట. అంటే ఏంటి, ఏదైనా సరే వీళ్ళు అమ్మే వస్తువులు చాలా తక్కువ రేటుకి, చాలా క్వాలిటీగా ఉన్న వస్తువుల్ని మనం చాలా తక్కువ రేటుకి ఇద్దాము అనేది వీళ్ళ ఆలోచన ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. రిటర్న్లో నాకు ఇది కావాలని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. తర్వాత పుష్యమి నక్షత్రం అనేది 4వ పదలో ఉందనుకోండి, వీళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు అన్నమాట. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కానీ ప్రొఫెషనలిజంని కానీ చాలా ఎక్కువగా సెక్యూర్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చాలా డీప్ ఇమోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏదన్నా పని చేసినా సరే చాలా డీప్గా వెళ్ళిపోతారన్నమాట. అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వీళ్ళు చాలా డీప్గా తీసుకుంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే చాలా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే లేదంటే కాపాడటానికైనా సరే వాళ్ళని చాలా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ప్రాబ్లం అని చెప్పి చాలా చాలా డిగింగ్ డీప్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. అందుకని ఒకవేళ కనుక ఇక్కడ ఈ పదాకి మూన్లో ఎటువంటి ఎఫ్లిక్షన్స్ ఏమీ లేకపోతే మంచి మంచి సైకాలజిస్టులు, తర్వాత సర్జన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా లోతుగా వీళ్ళు ఆలోచించగలరు అన్నమాట. అవతల వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ని వీళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి మంచి సజెషన్స్ కూడా ఇవ్వగలరు అన్నమాట. అలానే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ గనక మూన్ అనేది చాలా డ్యామేజ్డ్గా ఉందనుకోండి, ఏమన్నా ఎఫ్లిక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇక్కడ పుష్యమి నక్షత్రం అనేది జనరల్గా ఎప్పుడు గివింగ్ నక్షత్రం అన్నమాట, ఎప్పుడు ఇచ్చే నక్షత్రం అన్నమాట. ఇచ్చే నక్షత్రం ఎప్పుడూ కూడా ఆశించకూడదు అన్నమాట. కానీ వీళ్ళు చాలా ఎక్స్టెంట్ వరకు ఇచ్చేస్తారన్నమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వీళ్ళు బాగా హెల్ప్ చేసేస్తారన్నమాట. చేసేసి సడన్గా వీళ్ళకి మైండ్లోకి వస్తుందన్నమాట, వీడికి నేను ఇంత హెల్ప్ చేశాను, వీడి నుంచి నాకు ఏమీ రాలేదు రివర్స్లో, ఇప్పుడు నేను వీడి నుంచి తీసుకోవాలి ఏదో ఒకటి అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళ నుంచి ఇంకా వీళ్ళు టార్చర్ పెట్టేయడం మొదలెట్టేస్తారన్నమాట. వీళ్ళు వాళ్ళని టార్చర్ పెట్టేస్తారన్నమాట. ఏదోటి నేను నీకు ఇంత హెల్ప్ చేశాను కదా, నీ నుంచి నేను ఏదోటి నువ్వు ఇచ్చినా సరే నువ్వు ఇవ్వకపోతే బలవంతంగా అయినా సరే లాక్కుంటాను అనే మనస్తత్వం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడాలంటే ఇక్కడ మూన్ యొక్క పరిస్థితి, శని యొక్క పరిస్థితి రెండింటినీ కూడా చాలా డీప్గా మనం స్టడీ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ సైకోపాత్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ మైండ్ అనేది ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉండకపోవచ్చు అన్నమాట. ఒకవేళ మూన్ అనేది సరిగ్గా లేకపోతే, మూన్ బాగుంటే కనుక మంచి మంచి సైకాలజిస్టులు, మంచి సర్జన్స్
వాళ్ళు ఎప్పుడు కూడా పీపుల్కి హెల్ప్ చెయ్యాలి అనే మోడ్లోనే ఉంటారన్నమాట. సో పుష్యమి నక్షత్రం అనేది చాలా గొప్ప నక్షత్రం అండి. దీంట్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలన్నమాట. ఒకవేళ మెర్క్యూరీ గనక పుష్యమి నక్షత్రంలో ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు జనరల్గా కూడా ఎవరన్నా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఏదో ఒక రకమైన సర్వీస్ చేయడం వల్ల వీళ్ళకి అది చాలా రెమెడీగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెర్క్యూరీ పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు వీళ్ళు ఫ్యామిలీస్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ 4th హౌస్లో పుష్యమి నక్షత్రం ఉన్నప్పటికీ, అది జూపిటర్తో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఫ్యామిలీతో ఏదో ఒక రకమైన సమస్యలు ఉండే అవకాశం ఉందన్నమాట. అదే మూన్ పుష్యమి నక్షత్రంలో ఉందనుకోండి, అది 6th హౌస్లో ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు ఫుడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి జరుగుతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం అనేది గురువారం రోజున మూన్ నుంచి ట్రాన్సిట్ అయ్యిందనుకోండి, దాన్ని మనం గురు పుష్య యోగా అని అంటామన్నమాట. ఈ రోజు స్పిరిచువల్ ప్రాసెసింగ్కి చాలా మంచి రోజు అన్నమాట. చాలా ఆస్పీషియస్గా దీన్ని చూస్తారన్నమాట. అలానే ఈ పుష్యమి నక్షత్రం మూన్ నుంచి ట్రాన్సిట్ అయ్యిందనుకోండి, ఎప్పుడు సండేన దాన్ని ఆ యోగాని ఏమంటారంటే రవి పుష్య యోగా అని అంటారన్నమాట. సో ఈ 2 యోగాస్ కూడా చాలా మంచిదన్నమాట. జనరల్గా పుష్యమి నక్షత్రం వాళ్ళు లేదా పుష్యమి నక్షత్రం అనేది ఎక్కువగా వాళ్ళ చాట్లో ఉందనుకోండి, గోల్డ్ వేసుకోవడం వీళ్ళు చాలా లక్కీగా చూస్తారన్నమాట. వీళ్ళకి గోల్డ్ అనేది చాలా బెనిఫిట్ని తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది చాలా వెల్త్ గివింగ్ నక్షత్రం అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎవరికి హెల్ప్ చేసినా, ఎవరిని కేరింగ్ చేసినా సరే వీళ్ళు ఏ సెల్ఫిష్నెస్ లేకుండా వీళ్ళు అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. పుష్యమి నక్షత్రం వాళ్ళు జనరల్గా ఏదైనా వర్క్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ మాట. వీళ్ళు ఎంత దూరంగా ఉన్నా వాళ్ళ పార్ట్నర్స్ అన్నా, వాళ్ళ పిల్లలన్నా ఎంతో ఇష్టం మాట. ఏది చేసినా సరే వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచించి చేస్తూ ఉంటారన్నమాట. కానీ వీళ్ళ పార్ట్నర్స్ కొంచెం వీళ్ళని కొంచెం ఏదో రకంగా రాంగ్గా అర్థం చేసుకొని అనవసరంగా కూడా మ్యారిటల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇదండి మొత్తానికి పుష్య నక్షత్రం గురించి వివరాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన VSS వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.